హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది నీట్ యూజీ తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరూ ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో అసలు కేసు గురించి ఏం జరిగింది, సో పబ్లిక్ నోటీస్ ఏం రాబోతుంది, సో ఏం చెప్పారు సుప్రీంకోర్టులో, అండ్ తెలంగాణలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు రౌండ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకంగా రాయడం జరిగింది. నాకు తెలిసింది మీకు చెప్తా, మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా సుప్రీంకోర్టు నుంచి నోటీస్ అనేది బయటికి అయితే రాలేదు. సో దాంట్లో ఏమి ఇచ్చారనేది సో నాకు తెలిసింది చెప్తాను, అది వినడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా తెలుసుండి మీరు లీగల్ ప్రాక్టీషనర్స్ అయ్యి ఉంటే సో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపించింది ఆ కేసులో అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంది స్టూడెంట్స్కి అర్థమవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే జాయిన్ చేయండి. సో నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మీరు 7893947228 నెంబర్ని సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ మెంటర్షిప్ మాత్రమే. సో అక్కడ మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏదైతే ఉందో ఇది కేస్ నెంబర్కి సంబంధించి అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, పెండింగ్ మోషన్ హియరింగ్ ఫ్రెష్లీ, నోటీస్ ఇష్యూడ్ అండ్ స్టే గ్రాంటెడ్, ఆర్డర్డ్ ఆన్ 20 సెప్టెంబర్ 2024. అంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినట్టయితే వస్తుంది. యాక్చువల్గా కేసు ఏంటంటే సో జీవో నెంబర్ 33 అనేది తెలంగాణలో తీసుకురావడం జరిగింది. 9th 10th 11th 12th ఎవరైతే చదువుతారో వీళ్ళకు మాత్రమే లోకల్ ఇస్తాము, మిగతా వాళ్ళకి అసలు సీట్స్ ఇవ్వము అని. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో 1 to 10th తెలంగాణలో చదువుకొని 11th 12th ఏపీలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ 2023 వరకు జియో ఏంటంటే 4/7 రూల్ అనమాట. 6th నుంచి 12th వరకు హైయెస్ట్ ఇయర్స్ ఎక్కడ చదువుకుంటే అక్కడ లోకల్ ఇవ్వాలి. 3 రీజన్స్ ఓయూ, ఏయూ, ఎస్వీ రీజన్లలో. సో కాబట్టి ఏం చేశారంటే మాకు అన్యాయం జరుగుతుందని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి, ఓకేనా, యాక్సెప్ట్ చేయాలి. కానీ ప్రజెంట్ మనకు లోకల్ రూల్స్కి సంబంధించి స్థానికులు ఎవరు అనే దానికి మన దగ్గర రూల్స్ లేవు కాబట్టి కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేయాలని గవర్నమెంట్కి ఆర్డర్ వేయడం జరిగింది. కానీ లోకల్ రూల్స్ తీసుకురావడం అనేది అంత సాధ్యమైన పని కాదు ఇంత షార్ట్ టైంలో, ఓకేనా. సో లోకల్ రూల్స్ అంత ఫాస్ట్గా తీసుకురాలేరు కాబట్టి ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, పిటిషనర్స్ కూడా వెళ్ళారు. సో అది మనకు హీరింగ్ వచ్చింది 29/2024 రోజున హీరింగ్ వచ్చింది. సో ఈరోజు హీరింగ్ వచ్చిన రోజు సో నేను పర్ఫెక్ట్గా ఆ జడ్జిమెంట్ కాపీ కానీ ఆ హీరింగ్ కానీ నేను వినలేదు. కానీ యాక్చువల్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒప్పుకుంది. గవర్నమెంట్ ఏం ఒప్పుకుందంటే 1 time ఎక్సెప్షన్ కింద, ఓకేనా, 1 time ఎక్సెప్షన్ కింద ఎవరైతే హైకోర్టులో పిటిషన్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకు 130+ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళని కౌన్సిలింగ్కి యాక్సెప్ట్ చేస్తామని ఒప్పుకుంది. పిటిషన్ సైడ్ వాళ్ళు కూడా ఓకే మాకు ఒప్పుకుంటే పర్లేదని అడ్వకేట్స్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో మరి మిగతా క్యాండిడేట్స్ ఏంటి అంటే మిగతా క్యాండిడేట్స్ అటుంటారా ఇటుంటారా తెలియదు, జడ్జిమెంట్ వస్తే ముందుకెళ్తాం అనుకున్న వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే 130+ స్టూడెంట్స్ అంటే నాకు అర్థమైంది అనమాట, అంత పర్ఫెక్ట్ అందని కాదు కానీ సో ఎవరైతే ఈ ఇయర్ ఆల్రెడీ హైకోర్టులో ఫైల్ చేశారో వాళ్ళని మాత్రమే తీసుకుంటామో, మళ్ళీ కొత్తగా కేసు ఫైల్ చేయడానికి లేదు, కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో కొత్తగా ఫైల్ చేయకూడదు, నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకా అడగకూడదు ఎవరు. 33 జీవోనే నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ ఇయర్ మాత్రం ప్రీవియస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఓకేనా, ప్రీవియస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పినట్టు దానికి యాక్సెప్టెన్సీ వచ్చినట్టు గవర్నమెంట్ నుంచి ఒక వాదన ఉంది. ఏంటి, 4/7, ఓకేనా, అంటే 6th నుంచి 12th వరకు ఎవరైతే కన్సిక్యూటివ్ 4 years చదువుకొని ఉన్నారో వీళ్ళకు మాత్రమే ఈ 130లో ఉన్న వాళ్ళలో వెరిఫై చేసి వీళ్ళకి మాత్రమే లోకల్ ఇస్తాము అన్నట్టు గవర్నమెంట్ చెప్పింది అని న్యూస్ వస్తుంది. కానీ పిటిషన్ సైడ్ నుంచి ఏమొస్తుందంటే 130 మెంబర్స్కి అసలు ఈ రూల్ లేకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే లోకల్ ఇస్తామన్నారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకా ఇది క్లారిటీ లేదు, ఎందుకంటే నోటీస్ అనేది పబ్లిక్లోకి రాలేదు. వన్స్ నోటీస్ అనేది పబ్లిక్లోకి వస్తే అంటే జడ్జ్మెంట్ లాగా మనకు నోటీస్ అనేది స్టే అనేది అఫీషియల్గా బయటికి వస్తేనే దాంట్లో ఏమున్న న్యూస్ అనేది మనకు చూడొచ్చు. సో 2 వాదనలు ఉన్నాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమంటున్నారంటే ఈ పిటిషన్స్ 130+ పిటిషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ప్రీవియస్ రూల్స్ 371D ఆర్టికల్ ప్రకారం 646 జియో ప్రకారం సో 4/7 రూల్ ఉంటుంది కదా, ఈ 4/7 రూల్ ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళలో ఎంతమంది ఎలిజిబుల్ అయితే వాళ్ళని తీసుకుంటామని గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నారు. సో పిటిషన్ సైడ్ నుంచి ఏంటంటే సో ఆ రూల్ ఏం లేదు, 130 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ లోకల్ ఇస్తామన్నారు, కొత్తగా మళ్ళీ కేసు ఫైల్ చేయడానికి లేదు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే దీని మీద క్లారిటీ మిస్ అయింది అనమాట. మొత్తానికైతే కేసు అనేది అయిపోయింది, ఇంకా
మళ్ళీ పోస్ట్పోన్ అయింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ చేసుకోమని చెప్పేసింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు దీంట్లో క్లారిటీ మిస్ అయింది, ఈ 2 పాయింట్లలో క్లారిటీ మిస్ అయింది. అందుకే నేను ఇప్పటివరకు మీకు వీడియో చేయలేదు. కానీ చాలా మంది అడుగుతున్నారు, పేరెంట్స్ 100 కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది చేస్తున్నాం. కానీ సో క్లారిటీ ఇక్కడ నాకు కూడా మిస్ అయింది. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయమందా, లేకపోతే 130 మెంబర్స్ తీసుకోమని చెప్పిందా అంటే, సో ఈ 130 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 130+ అనుకుంటా, 136, ఈ మెంబర్స్ అందరికీ జస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని లోకల్ ఇవ్వమని చెప్పిందా, అదొక క్లారిటీ మిస్ అయింది. లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్ కాదు, వీళ్ళకి 4/7 రూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళలో ఎంతమంది చదువుకున్నారు, వీళ్ళలో ఎంతమంది 6th నుంచి 12th వరకు 4 years చదువుకున్నారు అనేది చూసిన తర్వాత ఇవ్వడానికైతే అవకాశం ఉంది. సో ఇది ఇన్ఫర్మేషన్. పబ్లిక్ నోటీస్ వస్తే ఎవరైనా లీగల్ ప్రాక్టీషనర్స్ ఉంటే చదివితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఎవరైనా అడిగి మళ్ళీ క్లారిటీగా టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక కేసు అనేది అయిపోయింది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా, మెరిట్ లిస్ట్తో పాటే ఈసారి ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెరిట్ లిస్ట్ అనేది డైరెక్ట్గా ఈరోజు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈరోజు మిస్ అయితే సండేతో సంబంధం లేకుండా రేపైనా రావచ్చు. ఏం చేస్తారంటే హైకోర్టులో ఎవరైతే పిటిషన్స్ వేశారో వాళ్ళ యొక్క స్టూడెంట్స్ డీటెయిల్ తీసుకొని ఆల్రెడీ వెరిఫై చేశారు కాబట్టి ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని డైరెక్ట్గా ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఈ రోజు రిలీజ్ చేస్తే రేపటి వరకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి 1 వెబ్ ఆప్షన్స్ ఇవ్వబోతున్నారు. వెబ్ ఆప్షన్స్ ఓకేనా. సో ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే ఒకవేళ రేపు వెబ్ ఆప్షన్స్ ఇస్తే 2 to 3 days ఇస్తారు. అంటే మంగళవారం వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చేసి దాని తర్వాత అదే రోజు ఈవినింగ్ వరకు రిజల్ట్ కూడా ఇవ్వచ్చు. రిజల్ట్ ఇచ్చి సో మనకి మళ్ళీ సాటర్డే వరకు రిపోర్టింగ్ చేయమని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఈ వీక్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్ ఇచ్చేసి రిపోర్టింగ్ కూడా క్లోజ్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంటుంది. అంత ఫాస్ట్గా తెలంగాణలో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది వన్స్ స్టార్ట్ అయితే ఫాస్ట్గా చేస్తారు. ఓకేనా. సో కాబట్టి మీరు ఈ రోజు కానీ రేపు కానీ మెరిట్ లిస్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మనకు వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 2 to 3 days, మాక్సిమం 2 to 3 days కూడా ఉండదు, 2.5 days అలా ఉండొచ్చు. సో అలా ఉంటే ఆ రిజల్ట్ ఇచ్చేస్తారు. ఒక 4 days వరకు రిపోర్టింగ్ అనేది ఛాన్స్ అనేది ఇస్తారు. సో కాబట్టి ఈ వీక్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేసి రౌండ్ 1 అనేది కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ అనేది రెడీగా ఉంది. ఓకే. సో ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఏ ప్రాసెస్లో లిస్ట్ ఇస్తారు, ఏ ప్రాసెస్లో తీసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది క్లారిటీ మిస్ అయింది అనమాట. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది క్లారిటీ మిస్ అయింది. రెడీగా ఉండండి. ఇప్పుడైనా మెరిట్ లిస్ట్ రావచ్చు, రేపైనా రావచ్చు. సో మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మీకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ లోపు టైం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్ రెడీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రూల్స్ రెగ్యులేషన్స్ వన్స్ నోటిఫికేషన్ రాగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.